రైట్, నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పే హైడ్రా ఓ ఫిర్యాదుపై మాత్రం 3 నెలలుగా మౌనంగా ఉంది. ఆ ఫిర్యాదు చేసింది ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలో కాదు, స్వయంగా ఇరిగేషన్ అధికారులే. హుస్సేన్ సాగర్ పరిధిలోని బ్రాహ్మణ్ వాడిలో FTL బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఇరిగేషన్ అధికారులు మే 5న హైడ్రాకు లేఖ రాశారు. ప్రైవేట్ వ్యక్తుల ప్రహారీ కూడా కట్టడంతో పాటు మట్టి నింపుతున్నారని ఆ ఫిర్యాదులో చెప్పారు. ఫోటోలతో సహా వివరించారు. హైడ్రాతో పాటు సికింద్రాబాద్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కు కూడా కాపీ పంపించారు. అయితే 3 నెలలు గడిచినా ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు. ఈ విషయంలో ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి, పలు ఆరోపణలు వస్తున్నాయి. రైట్, దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు. సుజాత, ఇక్కడ ఇరిగేషన్ అధికారులు 3 నెలలుగా కూడా ఇక్కడ హైడ్రాకి సంబంధించి కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని చెప్తా ఉన్నారు. డీటెయిల్స్ ఏంటి? విజయ్, హైడ్రాకి లెటర్ రాసి 3 నెలలే కాదు, అంతకు ముందు కూడా ఇరిగేషన్ అధికారులు లేఖని రాశారు. బఫర్ FTL కి సంబంధించి మొత్తం డెబ్రిస్ తీసుకొచ్చి నింపేస్తున్నారు, సైట్ ని చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి కొంత అటాచ్మెంట్ చేసి ఫొటోస్లని అటు హైడ్రాకి ఫిర్యాదు చేశారు. అందులో చాలా క్లియర్గా FTL బఫర్ జోన్లో ఇటు గోడ నిర్మాణాలు చేస్తున్నారు అని చెప్పేసి ఫిర్యాదు చేశారు. మీరు ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ గోడనే అటాచ్మెంట్ ఫోటో రూపంలో పెట్టి స్వయానా హైడ్రాకి ఫిర్యాదు చేశారు. ఎందుకు హైడ్రా కంప్లైంట్ ని తీసుకోవడం లేదు అని చెప్పేసి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నో చోట్ల ఎన్నో వాటిని ప్రైవేట్ స్థలాలను కాపాడాము, ప్రభుత్వ భూములని కాపాడామని చెప్పుకుంటున్నటువంటి హైడ్రా ఇక్కడ ఏదైనా అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిపైన కఠినంగా వ్యవహరిస్తామంటూ హైడ్రా చెప్పుకొస్తా ఉంది. బట్ ఇక్కడ 3 నెలల నుంచి కూడా హైడ్రా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? దీని వెనకాల ఎవరిదైనా ప్రైవేట్ వ్యక్తుల హస్తం ఉందనుకోవాలా? కొంతమంది పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఇందులో 10 ఎకరాలు ఉంది FTL బఫర్ జోన్ కి సంబంధించి. అది FTL బఫర్ ఎంత ఉంది అని నిర్ధారించాల్సింది ఇరిగేషన్ అధికారులు. కానీ ఇప్పటి వరకు హైడ్రా స్వయాన ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఎవరో పెద్ద వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తుల కోసమే హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పి విమర్శలు వినిపిస్తున్నాయి. స్వయాన ఇరిగేషనే ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలని గతంలో కూల్చివేసింది. కొంతమంది ఇక్కడ బోర్డులను ఏర్పాటు చేస్తే ఆ బోర్డులను తొలగించింది. మళ్ళీ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు అసోసియేషన్ కి సంబంధించి. మళ్ళీ వాటిని బ్లాక్ పెయింట్ తో మొత్తాన్ని కూడా క్లోజ్ చేస్తున్నారు. అయినప్పటికీ హైడ్రా ఇంకా చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ పెద్ద వ్యక్తులు ఎందుకు ఇరిగేషన్ అధికారులు హైడ్రాకి ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదు అని అంటే ఎవరి పాత్ర ఉంది ఇందులో, ఎవరి ప్రమేయం ఉంది అనే దాని మీద అధికారులు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. ఇరిగేషన్ మాత్రము 10 ఎకరాల వరకు ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. FTL బఫర్ కి సంబంధించి టోపో షీట్ లో చాలా క్లియర్ గా FTL బఫర్ జోన్ కనిపిస్తుంది, వాటర్ బాడీ కనిపిస్తుంది. అయినప్పటికీ నిర్మాణాలు చేస్తూ ఇలా ప్రహరీ గోడలు, గతంలో ఇక్కడ పెద్ద ఇనుప గేటును పెట్టారు, ఆ ఇనుప గేటును కూడా అధికారులు తీసేశారు. కానీ గోడను మాత్రం ఎందుకు డిస్టర్బ్ చేయడం లేదు? లోపల నిర్మాణాలు జరుగుతూ ఉంటే ఆ నిర్మాణాలను కూల్చివేశారు, మళ్ళీ నిర్మాణాలు చేస్తున్నారు. ఇరిగేషన్ కేవలం ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ హైడ్రా మాత్రం చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోవడంతో మొత్తంగా హైడ్రా అనేది యాక్షన్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ లెటర్ ఇచ్చినా కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు అంటూ ఇరిగేషన్ అధికారులు అయితే